ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 21 నుండి 2 వచనాలు ధ్యానించుకుందాం. బైబిల్ పట్టణంలో సైన్యములకు అధిపతి యెహోవా, అది ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలుకి సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలుకి సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? మీ దహన బలులను మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించు. ఇక్కడ దహన బలులు ఎవరికి చెందినవి? దేవునికి చెందినవి. దహన బలి అంటే అర్థం ఏంటి? దహించి వేయాలి. అది యాజకులు కానీ ఎవరు కూడా తినటానికి వీలు లేరు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసం ఏం చేయాలి? భక్షించు. అటు దేవునికి అర్పించేవి దహించి వేయవలసినవి కూడా, మీరు తినవలసిన బలులు కూడా ఏం చేయాలి? మీరే తినేయాలి. ఎందుకంటే దేవుడు ఈ ప్రజల విషయంలో విసిగిపోతున్నాడు అన్నమాట. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను మీకు ఇచ్చితిని. నేను వానికి ఇచ్చితిని కదా. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు కేవలం పస్కా బలిని ఆచరించాలి. ఏడాదికి ఒకసారి పస్కా బలి అంటే అర్థం ఏంటంటే వారి పాప పరిహారార్థ బలి. 12వ అధ్యాయంలో ఉంటుంది, నిర్గమకాండంలో మనం చూసాం. కనుక వాళ్ళు ఏం చేయాలి? గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ వధించాలి. రక్తాన్ని తీసి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఇళ్ల ద్వారబంధాల మీద వారు చిలకరించాలి, చిమ్మాలి. అడ్డ కమ్మికి నిలువు కమ్మికి కూడా ప్రోక్షించాలి. సంహారక దూత వచ్చినప్పుడు ఆ ఇంట్లో ప్రవేశం ఏమవుతుంది? దాటిపోతుంది. రక్తాన్ని చూసి ఏమవుతుంది? ఆ ఇంటికి పరిహారం జరిగింది కాబట్టి, ఎందుకంటే ఆ ఇంట్లో లేకపోతే వాళ్ళు కూడా చనిపోతారన్నమాట. అయితే ఐగుప్తీయులు ఆ పని చేయలేదు కాబట్టి, వారు అన్యజనులు కాబట్టి, వారికి ఆజ్ఞ ఇవ్వబడలేదు కాబట్టి, వారిలో ప్రథమ సంతానం అంతా కూడా ఏమైపోయింది? వారి జంతువులు కూడా చనిపోయినాయి. తొలిసూలు సంతానం అంతా కూడా చనిపోయింది అన్నమాట. అయితే రక్తాన్ని ప్రోక్షించిన తర్వాత దాన్ని ఏం చేయాలి? వాళ్ళు వేపించుకొని తినాలి, కాల్చుకొని తినాలి. వేపించుకున్నట్టు నూనె కలుపుతారు కదా, కాల్చుకుని నూనె కలపకుండా కాల్చుకుని తినాలి. ఓకే, అది పాపం. మన పస్కా బలి పసుపు ఎవరు? యేసు. కాబట్టి మనం ప్రతి ఆదివారం ఏం చేస్తామండి? రొట్టె ద్రాక్షరసం అంటే యేసు ప్రభు శరీరానికి కార్చిన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్షరసంలో మనం ఏం చేస్తాం? పాల్గొంటాం. నా విమోచనకు కారకుడు యేసు ప్రభు తన శరీరాన్ని నా కొరకు అర్పించుకున్నాడు, నా పాప పరిహారం కొరకు అర్పించుకున్నాడు, తన రక్తం ద్వారా నా పాపాలకు శుద్ధి కావించాడు అని చెప్పడానికి ఒక రకంగా ఏం చేస్తామండి? దాంట్లో పాల్గొంటాం. అయితే ఇప్పుడు నేను పాపరహితమైన జీవితం జీవిస్తున్నాను అనే సాక్ష్యం కూడా దాంట్లో పాలు పొందినప్పుడు ఇస్తాం. లేదా ఏదైనా తప్పులు జరిగినప్పుడు ఏం చేస్తాం? ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టి కనికరాన్ని పొంది క్షమాపణ పొంది కడుగుదల పొంది యేసు రక్తం ఎప్పటికీ కూడా మనకి అందుబాటులో ఉంది. యేసు శరీరం ఎప్పటికీ కూడా మనకి అందుబాటులో ఉంది. దాన్ని రొట్టె రూపకంగా మనకేం చేస్తున్నాడు? అందిస్తున్నాడు.
కాబట్టి అందుకని దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ పులిసిన పిండి లేని వారు అంటే పాపము లేని వారుగా మనం ఉండాలన్నమాట. ఓకేనా? అందుకనే ఈ నియమాన్ని మనకి ప్రతి ఆదివారం కూడా పెట్టారు ఇక్కడ. అందుకని ఇప్పుడు మనము ఏం చేయాలి? దహన బలి, సమాధాన బలి, తర్వాత ఈవెన్ ఇశ్రాయేలుకి కూడా అప్పుడు ఓన్లీ పస్కా బలి ఇచ్చారు వాళ్ళకి. ఎప్పుడైతే అరణ్యంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష గుడారం నిర్మాణం జరిగిందో అప్పుడేం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఈ బలులు వచ్చినాయి. బలులు కంటే ముందు ఏమొచ్చింది? గుడారం వచ్చింది. గుడారం ముందు ఆవరణం ఉంటుంది, అక్కడ గంగాణం ఉంటుంది, అక్కడ బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద ఏ బలులు అర్పించాలి? పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి, ఇక మిగిలిన బలులన్నీ కూడా అర్పించాలి. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం. నిర్గమాకాండం 20:24 వచనం. దయచేసి చదవండి. త్వరగా తీసిన వాళ్ళు ఎవరైనా సరే చదవచ్చు. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎవరైనా త్వరగా చదవండి. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ఎప్పుడు ఆశీర్వదిస్తాడండి? దహన బలి, సమాధాన బలి, బలులు, ఎద్దులు, గొర్రెల్ని దేవుడే చెప్పాడు. ఏమనండి? ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత చెప్పాడు కదా. అయితే అర్పించమని చెప్పాడు, మంటి బలిపీఠం కట్టమని చెప్పాడు. సో ఇది చెప్పాడు అంతే. తర్వాత ఎప్పుడైతే మందిరం గుడారం, ప్రత్యక్ష గుడారం కట్టబడిందో అప్పటి నుంచి బలులు ఏమైనా ఆరంభమైంది. ఎక్కడైతే దహన బలులు, సమాధాన బలులు, బలులు అర్పిస్తారో ఆ ప్రతి చోటికి నేను వచ్చి ఏం చేస్తాను? మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అందుకనే దీనికి సాదృశ్యంగా మనం దహన బలి ఆరాధన కలిగి ఉంటాం. సమాధాన బలి అంటే వాక్యం చేత హెచ్చరింపబడి సరి చేసుకుని బలలో పాల్గొందాం. అక్కడికే వస్తాడు. ఎక్కడైతే దహన బలి ఉండదో, ఎక్కడైతే సమాధాన బలి ఉండదో అక్కడికి నేను రాను. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొంతమంది ఈ స్థానిక సంఘాలు ఎక్కువైపోయినాయి, నానా రకాల బోధ అయిపోయింది. సార్వత్రిక సంఘ బోధ లేదు. సార్వత్రిక సంఘ బోధ కూడా మనం పాత నిబంధన అనుసరించే ఉంటుంది. ఈవెన్ మన విడుదల, విమోచన కానీ లేక పాప పరిహారార్థ బలి పాత నిబంధన బట్టే వచ్చింది. కానీ అప్పుడు జంతు బలులు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు కేవలం యేసుక్రీస్తు ప్రభువు తానే ఒక్కసారి అర్పించుకున్నాడు. యేసు ప్రభు అర్పించుకున్న బలుల్లో ఏ బలులు ఉన్నాయి? పాత నిబంధనలు ఉన్న అన్ని బలులు ఉన్నాయి. పాప పరిహారార్థ బలి ఉంది, దహన బలి ఉంది. దహన బలి అంటే అర్థం ఏంటి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చదవండి దయచేసి. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా అంటే ఎందుకు ఆయన ద్వారా? కాబట్టి మనం స్తుతులు అర్పించడానికి కారణభూతుడు ఎవరండి? యేసు ప్రభు. కాబట్టి దహన బలి కూడా ఎవరిలో నెరవేరింది? యేసు ప్రభు కదా. స్తోత్ర బలి ఎవరిలో నెరవేరింది? యేసు ప్రభులోనే. అందుకనే స్తోత్ర బలి అంటారు. బలి అంటే యేసు ప్రభు బలి యాగమయ్యాడు. ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ మీరు స్తుతి యాగము చేయండి. స్తుతి యాగం అంటే అర్థం ఏంటి? స్తుతి యాగం అంటే చెప్పిన మాట చెప్పకూడదు. దేవదూతలు పరిశుద్ధుడు 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 దివారాత్రములు ఒకే మాటను చెప్తాయి. మనం దేవుని బిడ్డలమైన మనము, రక్షణ పొందిన మనము, దేవునికి యాజకులమైన మనం ఒక మాటతో చేయకూడదు. అదే యెషయా గ్రంథంలో 57:15లో యెషయా దేవుని ఏమని ఆరాధించాడు, ఏమని స్తుతించాడు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యుడు. చెప్పిన మాట చెప్పాడా? అందుకని చాలా సంఘాలు ఇది తెలియక వారు దేవదూతల స్తుతి నేర్పిస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి 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 అని నేర్పిస్తారు. అది దేవదూతల ఆరాధన. ఇంకోటి ఏంటంటే అన్ని జనుల బోధ. అది
అన్ని జనులు కూడా ఏమంటారు? అన్ని జనులు కూడా ఏమంటారు? అదే అంటారు కదా. ఒక దేవతల పేరు, దేవుని పేరు ఒకటే, ఇంక వేరే ఉండదు అనమాట. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఈ మాట కూడా ఉంటుంది. చూడండి, హెబ్రీ 13వ అధ్యాయంలో ఆ మాట కూడా ఉంటుంది. 11వ వచనం చదవండి. అది కాదు, 9వ వచనం చదవండి. నానా విధములైన ఏ బోధలండి? నానా విధములైన అన్య బోధలు సంఘములోకి వచ్చేస్తున్నాయి. అయితే సేవా నియమాలు, ప్రార్థన చేసే విధానం, ఆరాధన చేసే విధానం లేదు. చాలామంది ఇప్పుడు మనం చూడండి, వేరే దగ్గరికి వెళ్ళే దగ్గర వారికి, అంటే వేరే ఇతర సంఘాలు వెళ్ళేవారికి ఆరాధన అంటే కూడా తెలియదు. మన దగ్గర ఒక పిల్లవాడు వస్తున్నాడు, చాలా ఆసక్తి, మంచి భక్తిపరుడు. ఆయనకి ఇవన్నీ కూడా ఇప్పుడు నేర్పించవలసి వస్తుంది అనమాట. సిఎస్ఐ ఏదో తెలియదు, ఏదో చెప్పాడు గుర్తులేదు, సిఎస్ఐ కదా, కాబట్టి తెలియదు అనమాట. ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాం. ఆరాధన అంటే తెలియదు అనమాట. సో అలాగా యేసు ప్రభు చేసిన ఆరాధన వీళ్ళందరికీ నేర్పిస్తున్నాం. కనుక మత్తయి సువార్త 11:25 యేసు ప్రభు చేశాడు లేదా? యేసు ప్రభు స్తోత్రం స్తోత్రం అన్నాడా? ఏమన్నాడు చూడండి. నానా విధములైన అన్య బోధలు వచ్చేస్తున్నాయి. లోకము సంఘములోకి ఎంటర్ అవ్వటానికి వీలు లేదు, లోక పద్ధతులు ఎంటర్ అవ్వటానికి వీలు లేదు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా, వివేకులకును నిన్ను స్తుతించుచున్నాను. దీంట్లో ప్రార్థన ఏమైనా ఉందండి? ఏమని ఆరంభించాడు? తండ్రి. ఆయనకు నేరుగా తండ్రి, పరలోకపు తండ్రి. మనకి ఇద్దరు తండ్రులు ఉన్నారు కదా. ఎక్కడ? భూలోకపు తండ్రి ఉన్నాడు, పరలోకపు తండ్రి ఉన్నాడు. పరలోకపు తండ్రి కాకపోతే సాతానుడి తండ్రి అవుతాడు. అయితే శరీరానికి జన్మించిన తండ్రి ఉంటాడు. అందుకనే మనం పరలోకపు తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. పరలోకమందున్న మా తండ్రి అంటే అందుకని. భూలోకపు తండ్రి ఇస్తాడా? నిత్య జీవం ఇవ్వలేడు. అందుకనే ఎవరిస్తారు? పాప క్షమాపణ ఎవరిస్తారు? పరలోకపు యేసుని పంపించి మన పాపాన్ని పరిహారం చేశాడు కాబట్టి తండ్రి క్షమించంటే క్షమిస్తాడు అన్నమాట. అందుకనే పరసంబంధమైనవన్నీ, ఆత్మ సంబంధమైనవన్నీ కూడా కేవలం పరలోకపు తండ్రి ఇవ్వగలుగుతాడు. భూలోకపు తండ్రి కన్నాడు, నిన్ను పాలిచ్చి పెంచాడు, ఆహారం పెట్టి పెంచాడు, బట్టలు ఇచ్చాడు, చదువు చెప్పించాడు, అంతవరకు. కానీ ఆ తల్లిదండ్రులను కూడా ఏం చేయాలన్నాడు? సన్మానించాలన్నాడు. ఈ తండ్రిని ఏం చేయమన్నాడు? ఘనపరచమన్నాడు. ఎలా ఘనపరచాలి? స్తుతించి, స్తుతి యాగం, బాగా చెప్పారు, స్తుతి యాగము చెల్లించాలి. కాబట్టి ఆ తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు పరలోక సంబంధమైన మర్మాల్ని, దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని వారికి బయలుపరచలేదు. ఏమీ చదువు సంధ్యలు లేని మాకేం చేసావు నువ్వు? లేకపోతే నేను ఏర్పరచుకున్న శిష్యులకి బయలుపరచావు. యేసు పిలిస్తే వచ్చేయటం అంత ఈజీ అండి. ఏమొచ్చింది? వాళ్ళకి రెవల్యూషన్ వచ్చింది, అంటే గ్రహించారు. కాబట్టి వారు వెంబడించారు. ఎట్లా వెంబడించారు? సమస్తాన్ని వెంబడించి విడిచిపెట్టి వెంబడించారు. మనం కూడా ఇప్పుడు క్రీస్తుని ఎందుకు అంగీకరించాము రక్షకుడిగా? ఎందుకంటే మనకు కూడా బయలుపరచబడింది. నిత్యజీవం కాదు, బయలుపరచబడింది. అదే వితౌట్ రెవల్యూషన్. లేకపోతే మనం అంగీకరిస్తాం. మనం కూడా ఏ చెట్టో పుట్టాడు, లేకపోతే దేవుడే లేడంట, ఏకో నారాయణ, నేనే దేవుణ్ణి అంటాను. అర్థమైందండి? అలా లేరా? మనుషులు లేరా? అదే కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎందుకు దేవుని ఈ మర్మాలన్నింటినీ కూడా మనకేం చేశాడు? మర్మమైన క్రీస్తుని, లేఖనాలని మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి అందుకనే లేఖనాలు నేర్చుకోవాలి. లేఖనాలను వినకుండా నాకు వచ్చేస్తుందంటే రాదు.
నువ్వు అన్య బాధల్లోకి వెళ్ళిపోతావు. బాధలు సరిగ్గా చేయకే వారు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు, పసిపిల్లలుగా ఉంటున్నారు. కొంతమందికి రక్షణ ఉంటుంది, కొంతమందికి అది కూడా లేదు. గుంపులోకి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇక్కడికి వస్తే సాక్ష్యం కోరుతాం. ఇక్కడ ఎవరు తాగుతున్నారు, ఎవరు తందనాలు చేస్తున్నారు, ఎవరు అల్లర్లు చేస్తున్నారు ఇంట్లో, ఇవన్నీ తెలిసిపోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేస్తామండి, హెచ్చరిస్తూ ఉంటాం, తెలియజేస్తూ ఉంటాం. చిన్నగా ఉంటే అదే నోరు కంటే ఎక్కువ ఉంటే, అందుకని యేసుప్రభు చెప్పాడు, చిన్న మంద అది. చిన్న మంద అంటే ఎంత? 100 గొర్రెలు ఒక కాపరికి ఉంటే ఒకటి పోతే కూడా ఏం చేశాడండి, తెచ్చుకున్నాడు. అందుకనే ఒకరైనా రాకపోతే ఏం చేస్తామంటే ఫోన్ చేస్తాం, పరామర్శిస్తాం, ఏమైంది. అందుకనే మన దగ్గర సిస్టమ్ ఎట్లా ఉంది, ఒకవేళ మీరు కూడా ఏం చేయాలి, మీరు మీ కదలికలు మీ ఆఫీసులో ఎట్లా చెప్తారు, మీ కదలికలు మీ తల్లిదండ్రులకి ఎట్లా చెప్తారు, భార్యాభర్తలు ఒకరికొకరు ఎలా చెప్పుకుంటారు, అలాగా సంఘ కాపరికి కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయించుకుని. ఇది ఒక పద్ధతి ఉంటే దేవుడు దాన్ని హర్షిస్తాడు అన్నమాట. మీరు చెప్తారు ఇంట్లో కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలియదు. అట్లా ఆ పరిస్థితి ఉండకూడదు. ఎక్కువ నారాయణ అన్నట్టుకోకూడదు, నేనే అన్నిటికీ నారాయణని దేవుణ్ణి అనుకోకూడదు. ఓకే, దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ, వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అదర్. కాబట్టి ఒకరికొకరు ఏం చేయాలని మనం చెప్పుకోవాలి. ఎంతవరకు వచ్చింది స్తుతి? యేసు ప్రభు ఆడిన మాట ఆడాడా? యెషయా ఏమన్నాడు? ఆడిన మాట అన్నాడా? అట్లా మీరు కూడా కొంతమంది తిట్టేవారు ఎట్లా తిడతారు, తిట్టకుండా తిడతారు. ఒకే తిడతారా? తిట్లు కాదు ఇక్కడ తిట్టేది. దేవుని స్తుతించాలంటే ఏం చేయాలి, ఆడిన మాట. దేవదూతలు ఎట్లా స్తోత్రం అట్లా. ఇది అట్లాగే కొంతమంది వస్తారు కదా, స్తుతి అంటారు. ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు దహన బలి తర్వాత మీ బలుల్ని కలిపేసుకోండి అంటున్నారు. మీ ప్రవర్తన సరిగా లేదు, మీ ఆలోచన సరిగా లేదు, మీ భయం సరిగా లేదు, మీ భక్తి సరిగా లేదు, నాకు అర్పించవద్దు, అది కూడా మీరే తినేయండి అంటున్నారు. దహన బలి అంటే ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలి కదా, అవి కూడా మీరే తినేయండి అంటారు. ఆయన చెప్పేదంటే నువ్వు చెప్పేదంటే దేవా మేమే తినేస్తాం. ఏది దహన బలి కదా, అదే. కాబట్టి అట్లా లేకుండా చాలామంది ఆరాధన టైంకి రారు. చాలామంది ఈ రోజుల్లో ఈవెన్ ఎబ్రోన్ సహవాసాల్లో కూడా అలవాటు అయిపోయింది. ఎందుకంటే అంతసేపు కూర్చోలేకపోతున్నాం, కింద కూర్చోబెడుతున్నారు. లేదు, మీకు కావాలంటే అందరికీ కుర్చీలు వేస్తాం, బట్ కూర్చోలేం కిందని ఒక మాట చెప్పండి. బట్ మీకు భక్తి కావాలి. ఉన్న దాంట్లో ఇన్ని సదుపాయాలు ఎందుకు చేస్తున్నామంటే శరీరానికి కూడా అనుకూలంగా ఉండాలి. అయితే దాన్ని కోరుకోకూడదు, మనం ఉండాలి. ఏం చేయాలి, జాగ్రత్తగా వినాలి. చేయవలసిన ఆరాధన అనేది ఏంటంటే ఇది దహన బలి అర్పించాలి. ఓకేనా? కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ బలుల్ని వీటినన్నింటినీ తినేయండి అంటున్నాడు. ఎందుకు? 23వ వచనం చదవండి. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల చూసారా, నేను మీకు ఎప్పుడు దేవుడిని? నా మాట అంగీకరించకపోతే మీ డాడీ అంటాడు. నా మాట మీరు వింటే మీకు డాడీ, లేకపోతే తప్పిపోయిన కుమారుడు. విన్నాడా మాట? ఎక్కడికి వెళ్ళాడు? ఏమయ్యాడు? చెడిపోయాడు, నష్టపోయాడు. బుద్ధి వచ్చిన తర్వాత ఏమొచ్చింది? వచ్చిన తర్వాత ఏమన్నాడు? విన్నాడా? వెళ్ళలేదా? అబ్బా, ఇంకెప్పుడు ఏ మాట చెప్తే తింటా. అంత బుద్ధి మనకు వచ్చిందా? ఎవరి విషయంలో రావాలి? ఇంట్లో రావాలి. తర్వాత దేవుని విషయంలో కూడా. ముందు ఇంట్లో అలాగ ఉంటే, తల్లిదండ్రులు చెప్పే మాటలు పిల్లలు వింటే, తర్వాత భార్యాభర్తలు కూడా అట్లా సఖ్యత కలిగి ఉంటే, తర్వాత వారి దేవుని మాటలు కూడా శ్రద్ధగా వినే అవకాశం ఉంటుంది. ఈ పునాది ఇంట్లోనే లేకపోతే మన దేవుని మాటలు ఎట్లా ఉంటాం? జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత నాకు జనుల యందు
మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి మీరు నడుచుకుని. చూసారా, నేను దేవుడిని అయి ఉండాలంటే ఏం చేయాలి? మనం ఆయనకి జనులు అయి ఉండాలంటే ఏం చేయాలి? అప్పుడేమవుతుందంట? అప్పుడు క్షేమం కలుగుతుంది. నాకు క్షేమం కలగట్లేదు, నాకు ఈ బాధలు తప్పట్లేదు, ఇవన్నీ తప్పట్లేదంటే ఎక్కడో ఉంది మొత్తానికి. ఎన్ని సంవత్సరాలు సరి చేసుకోవాలి. మనం సరిదిద్దుకోకపోతే ఏమవుతుందండి? క్షేమం కలగదు. ఆయన క్షేమం కలిగిపోతే ఆయన దేవుడిగా ఉన్నాడు, ఆయన ప్రజలుగా ఉన్నాడు. దేవుడు ఇప్పుడు తోమా ఏమన్నాడండి? నేను నమ్మనే నమ్మను అన్నాడు. సరే, దేవుడు యేసు ప్రభు ఏం చేశాడు? తనకి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడండి? మళ్ళీసారి రేపు నా గాయాలు రేపు అని చూపించేటప్పటికి అప్పటికి నమ్మేమన్నాడు? నా దేవా. ఇప్పుడే మళ్ళీ ఏం చేశాడండి? మళ్ళీ అది అయిపోయిన తర్వాత 20వ అధ్యాయం యోహాను సువార్తలు అది అయిపోయిందా? యేసు ప్రభు ప్రత్యక్షపరుచుకున్నాడా? రెండోసారి 21వ అధ్యాయంలో వచ్చేటప్పటికి పేతురు మిగిలిన వారితో కలుసుకున్నాడు. 7 శిష్యులు అక్కడ ఉంటే వాళ్ళతో కలుసుకున్నాడు. ఎవరండి? అనుమానించిన తోమ కలుసుకుంటే అక్కడ చూడండి సహవాసం. ఇది సహవాసంలో ఉన్నవారు ఏం చేశారంటే మాదిరిగా లేని కారణం చేత పేతురు ఏమన్నాడు? ఇదిగో నేనేం చేస్తున్నాను? చేపలు పట్టు. తోమ ఏమంటాడు? ఇప్పుడే 20వ అధ్యాయంలో సమకూర్చబడ్డాడు. యేసు ప్రభు సాక్షాత్తు తన గాయపడిన హస్తాలు చూపించాడు. వేలు పెట్టి చూసుకోవయ్యా నేనే అని చెప్పాడు. నమ్ముకు నా దేవా నా ప్రభు అన్నాడు. నా దేవా అన్నాడు. మా ప్రభు అన్నాడు. అట్లా అన్నాడు. అన్న తర్వాత కొన్నిసార్లు యేసు ప్రభు అన్నాడు నా దేవా అంటే బాధని వెళ్ళబుచ్చుతున్నాడు అన్నమాట. కానీ కొన్నిసార్లు బాధని వెళ్ళబుచ్చేటప్పుడు అట్లా ఉంటుంది. అయితే ఇక్కడ నా దేవా నా ప్రభు అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇదిగో నేను కూడా వస్తానని పేతురుతో అన్నాడు. అయినప్పటికీ మళ్ళీ యేసు ప్రభు వదిలేసాడా? మళ్ళీ వచ్చి ఏం చేశాడు? సూర్యోదయం వచ్చి మళ్ళీ వాడిని సమకూర్చుకున్నాడు. మీరు ఇలా చేయకుండా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నేను మీకు దేవుడుగా ప్రభువుగా ఉంటేనే నేను చెప్పిన కార్యాలు మీరు చేయాలి. ఇవన్నీ వీటి గురించి ఆలోచించుకోండి. భోజనం ఏం తింటాం, ఏం తాగుతాం అని వాటి గురించి. పనివాడు జీతమునకు పాత్రుడు. అందుకని పని చేయకుండా జీతం కావాలంటే చాలామంది పని చేయకుండా జీతం కావాలి. పని చేయకుండా జీతం కావాలి కాదు, కానీ ఎక్కువ కావాలి వాళ్ళకి. అందుకనే తెలుగులో సామెత ఉంది, జీవ తక్కువ జీతం ఎక్కువ అంట. చేసేది తక్కువ, జీవ తక్కువ అంటే శక్తి తక్కువ. ఏం కావాలంటే ఏమైనా పని చేయట్లేదంటే నాకు ఆరోగ్యం బాగోలేదండి అంటాడు. కానీ జీతం మాత్రం ఆరోగ్యం పని చేయలేదు. పనులు ఎందుకు చేయలేదు? ఆరోగ్యం బాగోలేదు. ఎందుకు మీటింగ్ రాలేదు? ఆరోగ్యం బాగోలేదు. మీరు తినడానికి బాగుందా? తిరగటానికి బాగుందా? దానికి బాగానే ఉంటుంది. దేనికి బాగోదు? కదా. జీవ తక్కువ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా జీతం ఎక్కువ కావాలంటారు. జీతం ఎక్కువ కావాలంటే దేవుడు ఇస్తాడా? ఎందుకు ఇట్లా అయిందంటే ఏదో లోపం ఉంది, అందుకనే మనం సరి చేసుకోవాలి. ఓకే అండి. కాబట్టి ఆయన దేవుడిగా ఉండాలంటే ఆయన మాటలు అంగీకరించాలి. తర్వాత మన క్షేమం కలగాలంటే ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఆయన చెప్పే విధానంలో నడుచుకోవాలి. ఇప్పుడు ఆరాధన చేస్తున్నాం, ఆదివారం సమాధాన బలి కలిగి ఉన్నామంటే ఆయన మార్గం. ఆ మార్గంలో, మార్గం అంటే రోడ్ల మీద నడుచుకోవటం కాదు, అది కాదు. ఓకే, ఈ పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. 24వ వచనం, అయితే దగ్గర వచ్చేసింది సమస్య మళ్ళీ కదా. చెప్పినప్పటికీ కూడా, తప్పులు చెప్పినప్పటికీ కూడా ఏం చేయాలి? కాబట్టి అట్లా. అందుకనే ఇప్పుడు మా సూర్యకుమారి ప్రార్థన చేస్తుంది. ఆ 31st నైట్ ఒప్పుకోలు ప్రార్థనలో అన్ని
గత సంవత్సరంలో చేసిన పొరపాట్లన్నీ ఒప్పుకొని నూతన సంవత్సరానికి వెళ్ళాలి. మరి ఆదివారం ఏం చేస్తున్నావు? అనుదినం ఏం చేస్తున్నావు? అప్పుడు ఆ రోజుకు ఒప్పుకోవడానికి ఏముండకూడదు, నువ్వు అన్నీ కరెక్ట్గా ఉండాలి, ఆ స్థాయిలోకి రావాలి. అర్థమైందండి? అయితే ఎవరంటే అప్పుడు 31st నైట్ మాత్రమే వస్తారు కొంతమంది. ఎవరు? మిగిలిన రోజుల్లో రాని వాళ్ళంతా అప్పుడు వస్తారు. అయ్యగారులకి ఇన్స్ట్రక్షన్స్. అప్పుడు వచ్చిన అమ్మగారులకి వాళ్ళకి వాళ్ళు పశ్చాత్తాపడి సరి చేసుకోవాలి. ఎవరైతే ఎప్పటికప్పుడు సరి చేసుకోవట్లేదు వాళ్ళు సరి చేసుకున్న వాళ్ళు ఇంకేం సరి చేసుకుంటారు? స్నానం చేసావు, స్నానం చేయమంటే మళ్ళీ చేయమంటే చేస్తావా? ఎందుకు? ఇంకా యేసు ప్రభు కూడా అన్నాడు, ఒకసారి స్నానం చేసిన వాడు మళ్ళీ చేయనవసరం లేదు. కానీ ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు అంటే నడవడి చూసుకోవాలి, ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అదే ప్రతి ఆదివారం మనం చేస్తున్నాం. ఆదివారం దాకా అవసరం లేదు. ఏం చేయాలండి? ప్రతిరోజు చేసుకోవాలి. వినకపోయేది చెవి యొగ్గకుండరు, ముందుకు సాగక ఏం చేశారు? చూడండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వారు వినకపోయేది, చెవి యొగ్గకపోయేది, ముందుకు. ఈ రెండు చేస్తే ముందుకు ఆత్మీయ జీవితంలో దీంట్లో మాత్రం సాగిపోతాం కదా. అట్లా తర్వాత తమ ఆలోచన బట్టి దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుకొనొచ్చు వచ్చింది. కాబట్టి ఈ విషయంలో దుష్ట హృదయం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. సహోదరులారా, అంటే ఇదన్నమాట, జీవం గల దేవుని విడిచిపోవునట్టు దుష్ట హృదయం. ఏంటంటే అది ఏంటంటే వారు అయితే వారు వెనకపోయి చెవి యొక్కకుండరి, ముందుకు సాగక వారు తమ ఆలోచన బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి. ఈ మాటలన్నీ చాలా చాలా ప్రాముఖ్యమైనవి, గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా అలాగ ఉంటున్నామా, మన హృదయం అట్లా ఉంటుందా అనేది కొత్త నిబంధనలో కూడా పౌలు ఏం చేశాడు? హెబ్రీయులకు చెప్పాడా లేదా? అది హెబ్రీయులకు చెప్పాడంటే వాళ్ళకే చెప్పాడా, మనకు కూడా చెప్పాడా? అందుకనే బైబిల్లో ఉంది. నేను చెప్పినవి అందరితో చెప్తున్నాను అంటాడు యేసు. చూడండి, తర్వాత మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీర్చి వచ్చిన వారే. నేను అనుదినము పెందలగడ లేచి ప్రవక్తలైన నా సేవకులను అందరినీ మీ వద్దకు పొద్దున్నే లేచి మేము కూడా ఏం చేస్తున్నామండి? ఏదో రకంగా మీకు వాక్యం పంపిస్తున్నాం. యవనస్తులారా లేండి అని చెప్తున్నాను. నేను పొద్దున్నే పెడుతున్నాను మెసేజ్. నేను చదివానండి, మీరు చదివారా, నేను ప్రార్థన చేశాను, మీరు చేశారని పెడుతుంటే ఎప్పుడు పెడుతున్నారండి జాన్సన్ గారు? ఎప్పుడు లేస్తున్నారండి? తనే చెప్పు అంతే. దాన్ని ఏమంటారు? హృదయ కాఠిన్యం అంటారు. అట్లా చేయకూడదు. ఎట్లా ఉండాలి? ఆయన క్షేమం, దేవుని యొక్క క్షేమం మనకి రావాలంటే మనం మన ఇస్రాయేల్ చేసినట్టుగా లేకుండా జాగ్రత్త. మంచోడు అంతనే చేస్తున్నారు, అది కూడా చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఏమనాలి? దుష్ట హృదయం కలిగిన వారని ఆ కోపంలోకి వెళ్ళిపోతున్నారు. వెనుదేసిన వారితో వెళ్ళిపోతున్నారు. వారు అకౌంటబుల్గా లేరు. విచ్చలవిడితనం ఉంది వాళ్ళకి కదా. స్వేచ్ఛను కోరుకునే వారికి ఉంటున్నారు. మీలోనే ఉన్నారు కదా కొంతమంది. వాళ్ళ జాబితాలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత అది అయిపోయింది. వారు విన్నారు. ఆ సేవకులు ఎవరి మాట చెబుతున్నారండి? దేవుని మాట చెప్తున్నారు. మాటలు వినకపోతే, ఆ బోధకుడు చెప్పిన మాట వినకపోతే, ప్రవక్త చెప్పిన మాట వినకపోతే ఎవరి మాట విన్నట్టు? విన్నారు. అమ్మా, మెడను వంచక మనసు చెవి యొక్కున్నారు. అదే కదా, చెవి యొక్కున్నారు. ఇంకేంటి? మెడ వంచనతనం. ఇంగ్లీష్లో స్టిఫ్ నెకెడ్, స్టిఫ్ మెడ
మెడ ఎట్లా ఉండాలండి? మెడ తిరగాలి, ఎదుగుతారు, ఇటు అటు తిరగాలి కదా. ఎఫ్ఎస్సిలో వాచ్ సర్కమ్స్పెక్ట్లీ అంటే చుట్టూ చూసుకొని నడుచుకోవాలని ఉంది ఆత్మీయ జీవితంలో. స్టిఫ్ నెక్ ఉందనుకో, నువ్వు స్ట్రైట్గానే చూడాలి, వెనక ముందు కనపడు. అందుకనే ఆత్మీయ జీవితంలో స్టిఫ్ నెక్ ఉండకూడదు. ఇప్పుడు శరీర జీవితంలో స్టిఫ్ నెక్ వచ్చిందనుకోండి, మెడ పట్టేసింది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మరి ఆత్మీయ జీవితంలో శరీర జీవితానికి స్టిఫ్ నెక్ ఉన్నప్పుడు, మెడ వంచనతనం ఉన్నప్పుడు కదా, మెడ పట్టేసినప్పుడు ఎంత కష్టమో ఆత్మీయ జీవితంలో కూడా మెడ పట్టేస్తే అంతే సమస్య. దానికి ట్రీట్మెంట్కి వెళ్తావు, కానీ దీనికి ట్రీట్మెంట్ సడన్గా రాత్రి పట్టేసిందండి కదా. కాబట్టి పండుకొని ఇట్లా పండుకొని ఏం చేస్తున్నావు, ఏమేమి చేస్తున్నావు, ఏమేమి చూస్తున్నావు. కాబట్టి సడన్గా ఏమైపోయింది? పట్టేసింది, అయిపోయింది. ఇంకేమన్నా ఉంది? చదవండి. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైన. చూశారండి ఎంత మంచి పేరు వచ్చిందో, పితరుల కంటే. తర్వాత నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాట అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు. కనుక నీవు వారితో ఇలాగ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడని వాళ్ళని వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. ఇదండి. కాబట్టి ప్రవక్త ఈ మాటలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి వారు ఎటువంటి వారంట? తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడిన వాళ్ళని వారు. అంటే సరిచేయటానికి శిక్ష, చాస్టైజ్మెంట్ వేరు, పనిష్మెంట్ వేరు. చాస్టైజ్మెంట్ అంటే క్రమశిక్షణ కొరకు శిక్షించే విధానం. తర్వాత దాని మాటకి లోబడేటట్టుగా శిక్ష. తర్వాత దానికి కూడా లోబడకపోతే పనిష్మెంట్, ఇటర్నల్ పనిష్మెంట్. తర్వాత కాబట్టి నమ్మకం వారిలో నుండి తొలగిపోయినది, వారి నమ్మకస్తులు కారు, అది నోట నుండకుండా కొట్టివేయబడి. సో కాబట్టి చివరికి ఒక సమయం వచ్చినప్పుడు ఇంకా వారికి వాక్యం కావాలంటే దొరకదు, హఠాత్తుగా కష్టమైపోతుంది. సో కాబట్టి ఇన్ని రీతిలుగా దేవుడు వారి దీర్ఘశాంతం కలిగి హెచ్చరించాడు. పితరులు, అదే ప్రవక్తలు కూడా వారు పెట్టిన కష్టాలు, వారి ఇబ్బందులన్నింటినీ సహిస్తూ వారి కొరకు మధ్యవర్తిగా, దేవునికి వారికి మధ్యవర్తిగా చెప్పినప్పటికీ వారి హృదయాన్ని మార్చుకోలేదు. మన జీవితాలు కూడా పరీక్షించుకునే వారు వాళ్ళు ఉండకుండా, మన పరిశుద్ధాత్మ మనలో ఉంటున్నాడు, పరిశుద్ధాత్మ దుఃఖపెట్టకుండా జాగ్రత్తగా మనం చూసుకుందాం, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. మనం ఇంటివారు, సంఘంలో ఉన్న వారందరి కొరకు ఆ రీతిగా ప్రార్థన చేద్దాం, అందరినీ కూడా హెచ్చరిద్దాం.